రాష్ట్రంలో జగన్ మాయకు ప్రజలు తెరదించారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వాలంటీర్లు లేకుండానే కేవలం 36 గంటల వ్యవధిలో 100% పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురించి, జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి వివరించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరిగింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అత్యద్భుతంగా, ఎవరు ఊహించని విధంగా, ఊహలకు అందని విధంగా ఒక్క రోజులో దాదాపు 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. నిన్నటి జరిగిన కార్యక్రమంతో ఎన్నికల ముందు 3 మాసాలు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది అసాధ్యం అంటూ ఆ రోజు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ, ఇతర అధికారులు కానీ ఏ విధంగా పింఛన్దారుల్ని ఇబ్బందులకు గురి చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల, ఫిర్యాదులు చేయడం వల్ల పింఛనుదారులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ నిన్నటి రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా పంపిణీ కార్యక్రమం సాగింది. దాదాపు 2 గంటలు, 2.5 గంటల పాటు సాంకేతిక సమస్యతో సర్వర్స్ డౌన్ అయి కార్యక్రమం కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తిగా ఆల్మోస్ట్ 1-2% తప్పించి పంపిణీ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వృద్ధుల్ని 3 నెలల పాటు ఇబ్బందులకు గురి చేశాడనేది నిన్నటి దాంతో ప్రజానీకానికి అందరికీ తేటతెల్లమైంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం 40,769 మంది పెన్షన్దారులు ఉన్నారు. వివిధ కేటగిరీస్ కింద వికలాంగులైతే, వృద్ధులైతే, వితంతువులైతే, ఏ కేటగిరీనైనా 40,769 మంది. వారి నిమిత్తం 27,19,00,000 పంపిణీ చేయాల్సి ఉంది.